గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 121వ కీర్తన అందరూ తెరిచిపెట్టుకోండి. మొదటి చరణాన్ని నేను చదువుతాను, రెండవ చరణం మీరు చదవాలి. 3 మరలా నేను చదివితే 4వ చరణం మీరు చదవాలి. చివరి చరణం వరకు అలాగా ఒక చరణం నేను చదివితే ఒక చరణం మీరంతా చదవటానికి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తాం. 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆయన నీ పాదము తొట్టిలనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకొడును. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా. చాలాసార్లు ఈ కీర్తన మనం చదువుకొని ఉంటాం. అనేక ప్రార్థనలు చేసినప్పుడు కూడా ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటల్ని వచిస్తూ గలమెత్తి స్వరమెత్తి ప్రార్థించినటువంటి అనుభవాలు మనకి కనబడుతున్నాయి. అయితే ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాట 4వ చరణంలో రాయబడుతున్న మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే కునుకడు నిద్రపోడు. ఆయన కునుకక నిద్రపోకుండా మనల్ని కాపాడుతూ సంరక్షించటం ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే ఆయనని ఎరిగినటువంటి మనము, లేక ఆయన విశ్వసించినటువంటి మనము, మన కొరకు రక్తాన్నిచ్చాడు, కొనుక్కున్నాడు. మనకి ఎక్కడ ఏ విధమైనటువంటి అవమానం కలగకుండా, లేక ఆయన నామానికి అవమానం కలగకుండా రాత్రింబగళ్ళు కునుకక నిద్రపోక ఒక్క క్షణము గాని ప్రభు అట్లా కనురెప్ప వేసాడంటే దేశమంతా అల్లకల్లోలం అయిపోతుంది. కొన్నిసార్లు మనం కూడా చూడండి, బండి మీద వెళుతూ ఉన్నప్పుడు చల్లగాలికి మనకు కూడా మూతలు పడుతుంటాయి కళ్ళు. ఏదన్నా ఆదమర్చి రెప్పగాని కొట్టామంటే మనం ఎక్కడ ఉంటామో బళ్ళు ఎక్కడ ఉంటాయో కూడా మనకు తెలియదు. మనం ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణాలలోనే మనం నిద్రపోతే అంత నష్టాలు వచ్చినప్పుడు తన ప్రజలమైనటువంటి మనలను ప్రభు చేయి విడిచిపెట్టకుండా కునుకక నిద్రపోక కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుటకు సమర్థుడుగా ఉన్నాడట. ఒకతను పొలానికి వెళ్ళి పొలంలో పంటను వేశాడు.
పంటను వేస్తే పంట చక్కగా ఎదుగుతుంది. ఈలోపు కూర్చోమ్మా, కూర్చో. ఈలోపు ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అయ్యా ఆసామి, మనము పొలములో పంటను వేస్తే ఎవడో రాత్రి వచ్చి గురుగులు పంటను విత్తేసి వెళ్ళాడు. గురుగులు మనం వేసిన గోధుమ పంట కంటే ఎక్కువగా కనబడుతున్నాయి. ఆయన అంటాడు, ఇది సాతాను గాని యొక్క పని. కోతకాలం వరకు రెండిటిని ఎదగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు గోధుమలను కొట్లలోకి చేర్చుదాం, ఈ గురుగులని అగ్ని చేత తగలబెడదాం. ఒకవేళ ఇప్పుడు కానీ మనం తీయటం ప్రారంభిస్తే వేసిన పంట కూడా పాడైపోతుంది. కొన్ని సందర్భాలలో శత్రువు మనలో ఎదుగుతున్నటువంటి వాక్యపు విత్తనాలు ఫలించనివ్వకుండా గురుగులను చల్లి ఆత్మీయ కోణం ఎదుగుదల లేకుండా శత ప్రయత్నాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, కొందరు మీరు సత్యవాక్యము కొరకు సాక్షార్థంగా బ్రతుకుతూ వాక్యపు వెలుగులో మీ జీవితాన్ని స్థిరపరుచుకొని నడిపించబడుతున్నప్పుడు కొన్ని బోధలు, కల్పితమైనటువంటి బోధలు, అన్యమైనటువంటి బోధలు, పరలోక రాజ్యానికి విరోధమైనటువంటి బోధలు, సంఘాలకు విరోధమైనటువంటి బోధలు అనబడుతున్నటువంటి విత్తనాలు చల్లుతారు. అందుకని ఆ బోధల వైపు మీరు త్రిప్పబడకుండా పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుతారు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. చూడండి, కొందరు అధిక లోబులై కల్పితమైనటువంటి వాక్యముల వైపు వారి జీవితాలు త్రిప్పబడి నడిపించబడుతున్నారు అని. కల్పితమైనటువంటి మాటలు. నేను ప్రార్థనా మందిరానికి వస్తున్నటువంటి ఒక సహోదరుని ఇంటికి వెళ్ళాను. అతను సంఘానికి చాలా పాత విశ్వాసి. 15 సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నాడు. 3 నెలల పాటుగా సంఘానికి రాకుండా ఉంటే ఎందుకు రావట్లేదని అడుగుదామని వెళ్ళాను. ఆ రోజున అందరూ ఉన్నారు ఇంట్లో. ఏం సహోదరుడా, ప్రార్థనకి ఎందుకు రావట్లేదు అని అంటే అతను అంటాడు, ఇక నేను ప్రార్థనకు రావాల్సిన అవసరం లేదు అన్నాడు. 15 సంవత్సరాలకి రిటైర్మెంట్ తీసుకున్నావా సంఘ సహవాసంలో అని అన్నాను. పరలోకమే లేదు పాస్టర్ గారు, మీరు పరలోకం ఉందని చెప్తున్నారు అని అన్నాడు. ఆదివారం పూట ఆరాధనలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఆదివారం పూట ఆరాధనలకు రమ్మని పిలుస్తున్నారు అని అంటున్నాడు. ఉపవాసాలు ఉండమని ఎక్కడ రాయబడి ఉంది? దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయమని ఎక్కడ రాయబడి ఉంది? ఆత్మ లేదు, గేత్మ లేదు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే
నేను అక్కడే కూర్చొని ఉన్నాను, కానీ నా కళ్ళు ఆ ఇల్లంతా వెతుకుతున్నాయి. అతను అంటాడు, మేమందరం ఇక్కడ ఉంటే మా వైపు చూడకని నీ కళ్ళు ఇల్లంతా తిరుగుతున్నాయి ఏంటి పాస్టర్ గారు అన్నాడు. ఈ 15 సంవత్సరాలు విశ్వాస జీవితంలో నీ ఆత్మీయతకు విరోధంగా గురుగులు చెల్లినటువంటి శత్రు క్రియలు ఏదో ఒకటి నీ ఇంటిలో సంచరిస్తున్నాయని నేను గమనించాను. వెతుకుతుంటే ఇన్ని పుస్తకాలు కనబడ్డాయి, ఇన్ని సీడీలు కనబడ్డాయి. ఒక్కొక్కటి తీస్తుంటే ఒక్కొక్క దాంట్లో పరలోకమే లేదని ఉంది. ఓహో, నీ ఆధ్యాత్మిక కోణానికి అడ్డుపడినటువంటి చీకటి కోణం ఇదే అని అన్నిటిని మూటగట్టి, మనకు చెరువులు ఎక్కువ కదా, అందుకని ఎత్తి చేపల చెరువులో పడేశాను మొత్తం ఎత్తుకెళ్ళి. అయ్యో పాస్టర్ గారు పడేస్తున్నారు అని అన్నాడు. ఈ సరుకు నీ ఇంట్లో ఉన్నందువలన నీ ఆత్మీయత జీవితానికి నిద్రపట్టింది. దేవుని వాక్యానికి నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకోలేదు. 15 సంవత్సరాలుగా నీవు నేర్చుకున్న విశ్వాస జీవిత యాత్ర ఇదేనా? ప్రియులారా, కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేసి మరలా తనకి పూర్వ వైభవం కలిగేటట్లు దేవునికి తన జీవితాన్ని అప్పగించడం జరిగింది. ఈ రోజున ఎంతోమంది ఆత్మీయులైనటువంటి విశ్వాసుల్ని సహితం సాతానుగాడు ఏదో ఒక కోణంలో ఆత్మీయతను ఉండనివ్వకుండా, వాక్యాన్ని ఉండనివ్వకుండా, ప్రార్థనా జీవితాన్ని ఉండనివ్వకుండా నిద్ర మత్తులోకి వెళ్ళిపోయేటట్లుగా శత్రువు క్రియలు వెంటాడుతూ వస్తూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, కల్పితమైన బోధలు ఉంటాయి, ఆ కల్పితమైనటువంటి బోధలకి నీవు త్రెప్పబడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువు నిద్రపుచ్చుటానికి ఇష్టపడుతూ ఉంటాడు. నిద్రమత్తు ఎంత భయంకరమైందంటే 400 సంవత్సరాలు బానిసత్వపు బ్రతికేటట్లు పితరుడైనటువంటి అబ్రహాము పోయినటువంటి గాఢ నిద్రను బట్టి 400 సంవత్సరాలు బానిసత్వపు బ్రతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందుకని ఆయన అంటారు, నా ప్రజలు శత్రు బంధకాలలో బంధించబడకుండా ఉండేటట్లు నేను కునుకక నిద్రపోక నా ప్రజలను కాపాడుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కునుకక నిద్రపోకుండా కాపాడుతున్న ప్రభు ఏం చేస్తాడో 1, 2, 3 విషయాలు క్లుప్తంగా నేను తెలియచేస్తాను. మొదటి మాట, నీ ప్రాణమును కాపాడుతాడు. ప్రాణమును 121వ కీర్తన 7వ చరణములో 2వ భాగంలో ఉన్న మాటని చదువుతారు. ఆయన నీ ప్రాణమును కాపాడును. చాలు. మనమందరము ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఉండాలంటే మానవుని జీవితంలో ప్రాణం ఉండాలి. ప్రాణం అంటే రక్తం లేకపోతే మనిషి జీవించలేడు. అతడు జీవించి ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే నీ ప్రాణానికి సంరక్షణ కలుగు చేయబడాలి. గత 2 సంవత్సరాలుగా మనం చూస్తూ వచ్చాం. మనతో తిరుగుతున్న వాళ్ళు, మనతో ఉంటున్నటువంటి వాళ్ళు, మనకు సంబంధించినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ప్రాణాన్ని కోల్పోయి మృత్యువాతలో పడిపోయి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయి
కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి సందర్భాలు బోల్డని కనబడుతున్నాయి. ఆ పరిస్థితులలో నుండి కూడా ప్రభు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడారు అనంటే మన సొంత తెలివితేటలో మన యొక్క జ్ఞానమో కాదు, కానీ నీ పట్ల, నా పట్ల ప్రభువుకు ఉన్నటువంటి ఉద్దేశం ఏదో గొప్పది. నీ ద్వారా ఏదో ఒక మహత్తరమైన కార్యాన్ని ప్రభు చేయించుకోవాలని నిన్ను కాపాడి సజీవులుగా కాపాడారు. అందుకే నీవు స్వరమెత్తి దేవుని నామాన్ని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రాణమును కాపాడుతున్నాడు. 91వ కీర్తన 5వ చరణములో రాయబడుతున్నటువంటి మాట, రాత్రి వేళ కలిగే భయమునకైనను. చూడండి, పగటి వేళ ఎగిరేటటువంటి బాణాలు, భయాలు, రాత్రి వేళ కలుగు చేయబడేటటువంటి భయంకరమైనటువంటి భయాలు, పగటి వేళ సంచరించే బాణాలు, వీటికి నేను భయపడకుండా ఉంటాను అంటాడు. కొన్ని క్రియలు చీకట్లో సంచరిస్తూ ప్రతి వారి యొక్క జీవితపు విధానాన్ని కలవరపరిచే పరిస్థితులు కనబడుతున్నాయి. మానవుని జీవితానికి ఒక భయంకరమైనటువంటి భయం వెంటబడుతూ వస్తూ ఉంది. దేవుని వాక్యం అంటుంది, నీవు భయపడకుండా ఉంటావు. ఒక ఊరిలో నేను పరిచర్య చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు, బాగా వర్షాలు పడుతున్న టైం అది, పెద్ద పెద్దగా కేకలేసుకుంటూ వస్తున్నాడు మందిరం దగ్గరికి. అమ్మో, నేను పాపం చేసేసాను, నేను చచ్చిపోతా, నేను పాపం చేసేసాను, నేను చచ్చిపోతాను అని వచ్చాడు. కేకలు పెడతా వచ్చి మందిరంలో పడిపోయాడు. మందిరంలో పరిచర్య చేసే పిల్లోడే, అమ్మో నేను పాపం చేసి నేను చచ్చిపోతానని కేకలు పెడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే, ఆ వర్షంలో వచ్చేటప్పుడు ఎక్కడో పావును దొక్కాడట. అది పగబట్టి ఎంటబడి వచ్చి చంపేస్తుందేమోనని ముందుగానే వచ్చి నేను చచ్చిపోతానని అరుస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు, ఒరే తలంతా దడిచిపోయిందిరా, తుడుచుకోరా అని టవల్ తెచ్చిచ్చారు. తల దుడుచుకున్నాడు, ఒళ్ళంతా దుడుచుకున్నాడు. కాసేపటికి చూస్తే ఒళ్ళంతా పచ్చగా కనబడుతుంది. అమ్మో ఇంకేముంది, అయిపోయింది, పావు నన్ను కాటేసి నేను చచ్చిపోతాను, అమ్మో ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది అన్న. తీరా చూడబోతే ఆమె ఇంట్లో నుండి కొత్త టవల్ తెచ్చిచ్చింది వాడికి. ఆ తడిసిన ఇదిలో ఉన్నాడు కదా, ఆ టవలకు పచ్చరంగు ఉన్నటువంటి ఆ టవల్ ఇచ్చేసరికి తలంతా పచ్చరంగు అయిపోయింది, ఒళ్ళంతా పచ్చరంగు అయిపోయింది. వీడు అమ్మో నేను చచ్చిపోతాను అంటున్నాడు. తీరా ఎక్కడ చచ్చిపోయింది ఏంటి, ఎక్కడ పాము, ఏ ప్రాంతంలో దొక్కేవని అంటే, పలానన్న అడ్రస్ అని చెప్తే తిన్నగాడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఎవడో చంపి ఆడు పడేస్తున్నాడు పాము. సచ్చిన పాముని వీడు దొక్కొచ్చాడు. మానవుని జీవితాన్ని కొన్ని క్రియలు భయపెడుతూ ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, రాత్రి వేళ చీకట్లో సంచరించే చీకటి తెగులు, నిన్ను కలవరపెట్టేటువంటి ప్రతి కలవరం, ప్రతి దోషం నుండి దేవుడు నిన్ను తప్పింప చేయటానికి. మరొకసారి చదువుతారు ఆ మాటని. రాత్రి వేళ కలిగే భయాలు, చదువమ్మా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని విపత్తులు ఎదురుపడుతూ ఉన్నా, నీవు భయపడకుండా ధైర్యం కలిగిన వ్యక్తివిగా నీవు ఉండాలంటే మన యేసయ్య నీ ప్రాణాన్ని
సంరక్షిస్తాడు అన్న సంభవం నీవు గుర్తిస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. నిన్ను వెంటాడుతూ వస్తున్నటువంటి ప్రతి దోషం నుండి ఆయన గొప్ప విడుదల కలుగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంచరించేటటువంటి దోషాలు, ప్రతి విధమైనటువంటి చీకటి క్రియలు, వాటన్నిటిలో నుండి దేవుడు నీ జీవితాన్ని తప్పించాలని కోరుకుంటున్నాడు. ఏ పరిస్థితులలో నీ ప్రాణము తల్లడిల్లిపోతూ అలలాడిపోతుందో, కొంతమంది మనల్ని బెదిరిస్తుంటారు. నువ్వు తిరగలవా ఈ దారిలో, ఈ ఊరిలో నువ్వు తిరగలవా, తిరుగు నువ్వేమవుతావు నేను చూస్తాను ఈ సంగతే అని బెదిరించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బెదిరింపులకు భయపడి అటువైపు వెళ్ళటం కూడా మానేసిన సందర్భాలు ఉండవచ్చు. దేశంలో ఒక భయంకరమైనటువంటి సమస్య వచ్చి పడింది. మోషేతో దేవుని యొక్క మాటలు సెలవిచ్చబడుతూ ఉన్నాయి. నాయకుడా మోషే, నీవు ఏ సందర్భానికి నీవు కలవరపడవద్దు. నీ ప్రాణాన్ని తీయజూచిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? సవాళ్ళు చేసిన వాళ్ళు, ఇటు నువ్వు తిరగగలవా, నీ ప్రాంతంలో తిరగగలవా అని సవాలు చేసిన వాడు మరుగైపోయాడు. నీవు ఏ సందర్భంలో కూడా కలవరం చెందవలసిన అవసరం లేదు. ప్రియ దేవుని ప్రజలారా, నీకు విరోధంగా ఏ ఆయుధాలు లేపబడినా నీ ప్రాణ సంరక్షణ కలుగు చేయగలిగినటువంటి ప్రభువు చెప్తున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కునుకక నిద్రపోక నీ జీవితాన్ని కాపాడి నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైనటువంటి మేలు కలుగు చేయాలని కోరుతున్నాడు. 116వ కీర్తన 8వ చరణాన్ని చదువుతారు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదాలని నీవు తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. మరణము నుండి నా ప్రాణాన్ని. అందుకే ప్రఖ్యాత కీర్తనకారుడు అంటారు, మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు, ఏమివ్వగలను నీ ప్రేమకు, వర్ణించలేను నీ ప్రేమను. స్తుతి పాత్రుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇందును బట్టి నేను గుర్తించినటువంటి, మిమ్మల్ని బట్టి నేను గుర్తించిన సన్నివేశం ఏంటంటే, కొత్త పాటలు తప్ప పాత పాటలు మనకు తెలియదని అర్థమైంది. కొత్తవి తప్ప హోసన్న సాంగ్స్, పాతవి ఎవరికి తెలియదని అర్థమైంది. ఇందును బట్టి వినండి, పాత పాటలు మొదటి నుండి ఉన్నటువంటి వాల్యూమ్స్లో ఉన్న పాటలన్నీ వినండి. హోసన్న విశ్వాసులు అంటే అన్ని పాటలు వచ్చి ఉండాలి. పుస్తకం చూసి పాడకూడదు, పుస్తకం చూసి పాడకూడదు. హోసన్న విశ్వాసి ఏ పాట ఎత్తుకున్నా పుస్తకం చూడకుండానే పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మాకు అట్లాగే నేర్పించారు సేవకులు, పెద్ద సేవకులు, మమ్మల్ని నడిపించిన వాళ్ళు. పాట పాడడానికి పుస్తకం వెతికెళ్తే పుస్తకం వాడు తీసి పక్కన పెట్టి పుస్తకం లేకుండా పాడటం అలవాటు చేసుకోండి. హోసన్న విశ్వాసులు, హోసన్న సేవకులు పుస్తకాలు చూసి పాడితే అట్లా
మన పాటలు మనం చూడకుండా పాడాలి, చూసి పాడేది ఏంటి? ఇప్పుడంటే కొత్త పాటలు అంటే తప్పదు, పాత పాటలన్నీ కంఠోపాఠంగా బట్టి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా అన్ని పాటలు దేశమంతా పాడుకుంటున్నారు మన పాటలు, మనమే పాడుకోలేకపోతున్నాం. మరణములో నుండి జీవములోనికి ఆయన దాటింప చేయటానికి, నీ ప్రాణానికి సంరక్షణ కలుగు చేయుటకై దేవుడు మన జీవితాలలో మేలు చేయటానికి కోరుకుంటున్నాడు. మన జీవితపు ప్రయాణంలో మన ప్రాణం భద్రపరచబడి ఇది శత్రు కబంధ హస్తాలలోకి వెళ్ళకుండా గొప్ప క్షేమాన్ని పొందగలిగేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, నీ పాదము తొట్టిల్లనీయక కాపాడుతాడు. కునుకక నిద్రపోకుండా కాపాడుతున్నవాడు నీ పాదము తొట్టిల్లనీయక కాపాడుతాడు. 121వ కీర్తన 3వ చరణం. ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడట. నిన్ను కాపాడేటటువంటి ప్రభువు నీ పాదాలు తొట్టిల్లుపాటు కలగకుండా, లేక జారిపోకుండా, లేక పడిపోకుండా దేవుడు నిన్ను సంరక్షించి నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయాలని కోరుకుంటున్నాడట. మనం ఆధ్యాత్మికంగా నడిపించబడుతూ ఉంటే కొంతమంది ఉంటారట ఓర్వలేని జనం. ఏ జనం? మన పర్యభాషలో చెప్పుకోవాలంటే కుళ్ళుబోతోళ్ళు. ఎవరు? కుళ్ళుకునే వాళ్ళు ఉంటారే. నువ్వు ఎదుగుతూ ఉంటే, ఆత్మీయంగా బలపడుతూ ఉంటే, పరిశుద్ధాత్మలో హర్షిస్తూ ఉంటే, చక్కగా పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఓర్వలేని జనం ఉంటారు కొంతమంది. ఆ ప్రజలు ఏం చేస్తారంటే నీవు తొట్టిల్లిపోయేదానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారట. నీ పాదాన్ని తొట్టిల్లుపాటు కలుగు చేయటానికి. మీరు చదివితే 30వ అధ్యాయం, యోబు గ్రంథం 30వ అధ్యాయం 12. ఏ మోక? నా కుడి ప్రక్కన అల్లరి మోకలేస్తుంది, వారు నా కాళ్ళను తొట్టిల్లు చేస్తున్నారు. చూడండి, కొంతమంది అల్లరి జనం ఉన్నారట. నా పాదాలు, నా కాళ్ళు తొట్టిల్లిపోయేటట్లు చేయాలని మీరు ఆత్మీయంగా సాగుతున్నప్పుడు ఆత్మీయతను చెడగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదగనివ్వకుండా, బలమైన శక్తి కలిగిన దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనివ్వకుండా శత్రువు బోల్డని ప్రయత్నాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. కొందరు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మీ దినచర్య ఏంటి అని. మీరు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా మీకున్న దినచర్యని చెప్తూ, ఫలానా సందర్భంలో నేను ప్రార్థన చేసుకుంటాను, ఇంత సమయం వాక్యాన్ని చదువుకుంటాను, దేవునిలో ఉంటానని చెప్పినప్పుడు ఆ సమయంలోనే వస్తారు నీ ప్రార్థనను శోధింపచేయటానికి. నీవు దేవునిలో ఎదగనివ్వకుండా నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి ఆ సమయంలోనే వస్తారు. వచ్చి నిదానంగా మాటలు కలుపుతారు. వాళ్ళు నీ ప్రార్థన సమయం అయిపోయేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. నీవు దానిని గుర్తించి ఒక 10 నిమిషాలు మన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుందాం బ్రదర్ అని అన్నామంటే
నాకు అర్జెంటు పనుంది వెళ్ళేసి వస్తానని వెళ్ళిపోతాడు. ప్రార్థన అంటే మాత్రం ఉండడు, పరుగులు తీస్తూ వెళతాడు. అదే మనం మాట్లాడుతుంటే మన సమయాన్ని ఎంతన్నా వ్యర్థం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ పాదాలు తొట్టిల్లిపోయేటట్లు దేవునికి విరోధమైనటువంటి మాటలు చెప్పి, విరోధమైన బోధలు చెప్పి, పరిశుద్ధతను గురించి నీలో నుండి లేకుండా చేసి, చేదైన వేరు నీ గుండెలలో వేసి, నీకు ఆత్మ లేకుండా, ప్రార్థన లేకుండా, దైవ శక్తిని లేకుండా లోక సంబంధమైన వార్తలన్నీ క్రియ జరిగించబడేటట్లు చేయటం ప్రారంభిస్తాడు. అయితే నీవు ఆత్మలో గుర్తించాలి అని అంటే సహవాసపు అనుభవాలలో యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉంటే ఆయన సమస్తమును నీకు బోధింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. సమస్త కార్యక్రమాన్ని నీకు బోధింపచేస్తాడు. నీ జీవితంలో అద్భుత క్షేమాన్ని కలుగు చేయుటకు సేవ చేస్తున్న సేవకులకు కూడా కొందరు ఉచిత సలహాలు ఇస్తుంటారు. నిన్ను సేవలో ఉండనివ్వకుండా, నీవు దేవుని కొరకు వాడబడనివ్వకుండా, లోక సంబంధమైన ఆశయాలను చూపించి, లోక సంబంధమైన క్రియలను చూపించి, నీ విశ్వాస్యతను, నీ సేవా జీవితం, నీ పిలుపును, ప్రతిష్టతను కోల్పోయేటట్లు చేసి విడిచిపెట్టి, ఏమి లేని వ్యక్తిగా విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అయితే నీవు గుర్తించాల్సింది ఏంటంటే, నన్ను కాపాడుతున్న నా ప్రభు ఉన్నాడే, కునుకక నిద్రపోక కాపాడుతున్నాను, చూస్తున్నాడే, ఆయన సన్నిధిలో నేను సమర్పించుకున్నాను గనుక నా జీవిత కాలమంతా కూడా యేసునామ సంకీర్తనం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవిత దినములన్నిట దేవుని నామస్మరణ చేస్తాను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివితే, నీ మాటలు తొట్టిల్లు వానిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మాటలు తొట్టిల్లు పాటు కలిగినటువంటి వానికి ఆదుకుంటుందట. ప్రియ దేవుని ప్రజలారా, ఎవరి కాళ్ళు కృంగిపోయి ఉన్నాయో, ఎవరు ఆత్మీయ జీవితం కృంగిపోయి కృషించిపోయి ఉందో, వాక్యమయ్యున్న దేవుడు కునుకక నిద్రపోక నిన్ను బలపరిచి, శక్తి చేత నిన్ను నింపి, కృపచేతని నింపి, అధిక సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలిగేటట్లు ఆయన చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అందుకని ఆయన అంటాడు, కునుకక నిద్రపోక నేను నిన్ను కాపాడుతాను, నీవు కలవరపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వాక్యం. బాలురు సొమ్మసిల్లు పాటు కలిగి ఉంటారు, అలసిపోతారు, యవనస్తుడు తప్పక. చూడండి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఈ మాట దగ్గరే ఉంటారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారనుండి తొట్టిల్లు పాటు వస్తుంది, అక్కడే ఉంటున్నారు. కానీ వాక్యంలోనే రాయబడిన తొట్టిల్లు పాటు కలుగుతారని, మనం తొట్టిల్లు పాటు కలగటంలో తప్పే ఉంది అనేటటువంటి వాళ్ళు లేకపోలేదు. బాలురైనా బాలికలైనా అలసిపోతారు, పరిగెత్తి పరిగెత్తి నడిచి పరిగెత్తుతున్నా అలసిపోతారు. యవనస్తులు తొట్టిల్లుతారు, తప్పకుండా తొట్టిల్లుతారు. అయితే అది ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో ఏ బలాన్ని పొందుతారట? నూతన బలం. ఇది హార్లిక్స్ బోర్నమిటా బలం కాదు. ఇది
ఆ బలం కాదు ఇది. జీడిపప్పులు, పిస్తా పప్పులు, కిస్మిస్లు, అబ్బో 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 అబ్బో, గడిచిన 2 సంవత్సరాలు తిన్నారు బలం కోసం. శరీరం బలపడుతుంది కానీ ఆత్మ బలపడేది కాదు. ఆత్మ బలపరచబడాలి అని అంటే అతడు యెహోవా కొరకు ఎదురు చూడాలట. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు అండి? చెప్పండి, ఎవరి కొరకు? దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, తొట్టిల్లు పాటు కలుగుతుందని అక్కడే కూర్చొని ఉండకూడదు. నేను ఎదురు చూడవలసింది, నేను నమ్మింది, విశ్వసించింది, ఆరాధిస్తుంది, మహిమపరుస్తుంది, నాకు నూతన బలమునిచ్చేటువంటి దేవుని దగ్గర కనుక నేను ప్రభు సన్నిధిలో ఉండాలని ఆయన సన్నిధిలో నూతన బలాన్ని పొందుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది బలం? దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఉప్మా తిని కాదు. ఉప్మా తినో రెండు అట్టి పండ్లు తిని వేడి పాలు, మేగడ పాలు తాగి ఉపవాసం కాదు. దేవుని సన్నిధిలో ఆత్మ బలపడాలంటే కటిక ఉపవాసం ఉండి నీ భవిష్యత్తు కాపాడబడాలి అనంటే, నీవు ఆత్మీయంగా ఎదిగి బలాభివృద్ధి పొందాలనుకుంటే, దేవుని కృప విస్తారంగా నీకు కొమ్మరించబడాలనుకుంటే, నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో చేరి ఫిలిప్పు కుమార్తెల వలె దేవుని దగ్గర ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. యెఫ్తా కుమార్తె వలె దేవుని సన్నిధిలో నీ కన్యత్వం కాపాడబడుట కొరకు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే ప్రార్థనా వీరులుగా ఉండాలి. షద్రక్, మెషక్, అబేద్నెగోల వలె, దానియేలు వలె, యోసేపు వలె దేవుని సన్నిధిలో ఒక ప్రార్థనా పరులుగా మార్చబడి నీ యవన జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి. ఈ రోజున సంఘాల్లో యవనస్తులు అన్నిట్లో ఆరితేరుతున్నారు. పాటలు పాడమంటే పాటలు పాడుతున్నారు, వాక్యం చదవమంటే పోటీగా వాక్యాలు చదువుతున్నారు, పోటీగా వాక్యం చదువు, పరిచర్య చేయమంటే రాత్రి పగళ్ళు పరిచర్య చేస్తున్నారు, మోకాళ్ళొంగి ప్రార్థన చేయమంటే ఇప్పుడే వస్తానని వెళ్ళిపోతున్నారు. అన్నీ చేస్తున్నారు, చేయవలసిన దాని సమయంలో చేయట్లేదు. నీ భవిష్యత్తు భద్రపరచబడాలి అని అంటే అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పక్కన ఉండరు. అన్ని సందర్భాలలో తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైన, అక్కజెల్లులైన ప్రక్కన ఉండరు. నీవు చేసుకునే ప్రార్థన నీకు సంరక్షణగా ఉంటుంది. నీవు చేసే ఉపవాస ప్రార్థన నీకు సంరక్షణగా ఉంటుంది. నీవు దేవుని సన్నిధిలో చేరి విలపించేటటువంటి ఆ ప్రార్థన అనుభవాలే నీకు సంరక్షణగా ఉండి, భద్రతగా ఉండి, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని సజీవ సాక్షిగా నిలవబెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుడు ప్రజలారా, ఒకవేళ అలాంటి అనుభవాలు లేకపోతే ఇక మీదట దేవుని సన్నిధిలో చేరి, దేవుని దగ్గర చేరి ప్రార్థించటానికి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. నీ పాదాన్ని తొట్టిల్లనివ్వకుండా నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన కాపాడి బ్రతుకులో అద్భుత క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేయాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, నీవు తొట్టిల్లిపోకుండా కాపాడబడాలంటే ఉపవాస ప్రార్థన. నీవు తొట్టిల్లిపోకుండా కాపాడబడాలి, సంరక్షణగా ఉండాలి అని అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతారు. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి చదివిన మాటల్లో. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. అప్పుడు, ఎప్పుడు?
ఎప్పుడు నీవు సురక్షితంగా నడిపించబడతావు? ఎప్పుడు నీ పాదము తొట్టిల పాటు కలగకుండా కాపాడబడుతుంది? ఎప్పుడు నీ జీవితానికి క్షేమం కలుగుతుంది? 21వ వాక్యం నుండి చదవండి. అక్కడ నా కుమారుడా, కుమారుడైనా కుమార్తెనా లెస్స అయిన జ్ఞానమును వివేచనను నీవు చాలా జాగ్రత్తగా కాపాడుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకము. జీవముగాను బంగారు గొలుసుగా వేసుకోండి అని చెప్పలేదు. ఇక్కడ నీ మెడకి బంగారు గొలుసు వేసుకోండి అని చెప్పలేదు. నీ మెడకు అలంకారంగా ఉండాలి అని అంటే లెస్స అయిన జ్ఞానాన్ని వివేచనను భద్రపరచుకోవాలి. జ్ఞానం ఉండాలి. జ్ఞానము లేకపోతే ప్రతి మాట నమ్ముతారు. జ్ఞానము లేకపోతే ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. లోక సంబంధమైన జ్ఞానం వెరితనం. ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి సమస్త కార్యక్రమాన్ని గుర్తిస్తాడు, గుర్తుపడతాడు. ప్రార్థనా మందిరానికి వస్తున్నటువంటి ఒక కుటుంబం ఇంచుమించుగా వాళ్ళు 25 సంవత్సరాలుగా కుటుంబ జీవితాన్ని చేస్తున్నారు. సంఘ సహవాసానికి 10 ఏళ్ల పాటుగా సహవాసానికి వస్తున్నారు. వస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ప్రార్థనకు రావటం, వాళ్ళకు ఒక చిన్న సైకిల్ ఉంటే సైకిల్ మీద ప్రార్థనకు రావటం, ఉదయం పని పాటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తే కోటాలకు రావటం గమనిస్తున్నారు ఊళ్ళో వాళ్ళంతా. ఒక రోజున ఈయన ఒక్కడే వస్తున్నాడు సైకిల్ మీద. ఊరు జనమంతా ఊరు బయట ఆపి అతన్ని, ఏం బాబు నువ్వు చాలా భక్తుడు ఉన్నట్టున్నావు, దైవ భక్తుడుగా ఉన్నావు, నీవేమో ఉద్యోగానికి వెళ్ళిపోతున్నావు, నీ భార్యని ఎంత నమ్మేవంటే ఎంత నమ్మేవు, ప్రార్థనకి వెళ్తూ ఉంటారు మీ ఇద్దరు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? నీ కష్టార్జితమంతా ఫోన్కు తగలేస్తుంది. అప్పట్లో రూపాయి డబ్బా ఫోన్, కాయిన్ బాక్స్, రూపాయి 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 వేసి గంటలు మాట్లాడుతుంది. నీ కష్టార్జితమంతా తగలబెడుతుంది. ఏమో మేము ఊర్లో వాళ్ళం కనుక, మీరు పరువుగా బతుకుతున్నావు కనుక చిన్న సలహా ఇద్దామని ఇస్తున్నాం, అయినా మాకు ఎందుకులేయ్యా మీ కుటుంబం సంగతి అని పోయారు. ఈయన ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థనా మందిరానికి వచ్చారు. ఆయన అంటాడు, మేము సంతోషంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితిని చూచి ఓర్వలేక మా జనం. వాస్తవానికి ఆమె ఫోన్లో మాట్లాడింది నిజమే. తన భర్తతోనే చెప్పి ఇంట్లో తల్లిదండ్రులకు బాగాలేకపోతే పలకరిస్తాను, మాట్లాడుకోమన్నాడు. ఊరు జనం వీళ్లకున్న ఆత్మీయతను తొలగింప చేయటానికి, ఇతడు ఆత్మీయుడు గనుక, జ్ఞానం గలవాడు గనుక తిన్నగా ప్రార్థన మందిరానికి వచ్చి అంటాడు, అన్నా నేను లోకంలో ఉండుంటే వాళ్ళు చెప్పిన మాటలకి కుటుంబం చిన్న భిన్నాలైపోయేది. నా భార్య ఎవరో నాకు తెలుసన్నా. మేము 25 సంవత్సరాలుగా కుటుంబ జీవితం చేస్తున్నాం. ఈ విశ్వాస యాత్రలు మేము నడిపించబడుతున్నాం. ప్రభు మందిరానికి, హోసన్న మందిరానికి మేము వచ్చిన తర్వాత మేమంతా స్థిరపడ్డామన్నాడు. ఇప్పుడు మా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటం చూసి ప్రజలు ఓర్వలేక లేనిపోయిన పొలాలన్నీ పెడుతున్నారన్న, మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. ఇంకొక కుటుంబం ఉంది. వాళ్ళు 5 సంవత్సరాలుగా కుటుంబ జీవితాన్ని చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళే, ప్రార్థనకు వచ్చే సంఘమే, సంఘస్థులే.
ఈ వేసవ కాలంలో పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటా, చెట్ల కింద ఆడుకుంటా ఉంటున్నప్పుడు ఈ ఇంటికి ఈ జంట ఉందే, ఈ 5 సంవత్సరాల నుండి కుటుంబ జీవితం చేస్తున్నారే, వాళ్ళ దగ్గరకు వచ్చి పిల్లోడు, బొట్టోడు, చిన్న పిల్లోడు ఆడుకునేవాడు, ఆంటీ ఆంటీ ఆంటీ, అంకులు ఇంకొక ఆంటీని బండి మీద ఎక్కించుకెళ్ళాడు అనేసి ఆడు పరిగెట్టాడు. సరే, ఏమైనా కానీ అసలు ఈడెవడో, ఎక్కడి నుండి వచ్చాడు, మన బంధువులు పిల్లోడా అంటే బంధువులు పిల్లోడు కాదు, మన వీధిలో వాడా లేకపోతే పక్కనున్న ప్రాంతం వాడంటే అక్కడ వాడు కదా, ఎక్కడి నుండి వచ్చాడో, అంకులు ఇంకొక ఆంటీని బండి ఎక్కించుకెళ్ళాడో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక వంటగదిలో తాలింపులు అన్నీ అయిపోయింది, అక్కడే మాడిపోయినాయి. గుమ్మంలో కూర్చుంది అడ్డంగా, రావాలి తేల్చుకోవాలి. ఇంట్లోకి రానిలా బయట గుమ్మంలో పెట్టి సాయంత్రం నువ్వు ఎవరిని ఎక్కించుకెళ్ళో చెప్పి రావాలి ఇంట్లోకి. నేను నా భాషలో చెప్తున్నా, మీ భాషలో మీరు అర్థం చేసుకోండి. ఇక ఆ మాట్లాడిన మాటలు నేను చెప్పకూడదు. వాస్తవానికి ఈయన ఎక్కించుకెళ్ళిన మాట వాస్తవమే. ఇప్పుడు బండి అన్నాక, తమ్ముడు అన్నాక, అన్నయ్య అన్నాక చెల్లో అక్క ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు మార్కెట్ వైపు వెళ్ళేటప్పుడు బండి మీద ఎక్కించుకోమని అడుగుతారు లేదా? అట్లాగే అడిగి వాళ్ళ చెల్లెలు ఎక్కి వెళ్ళింది బండి మీద. ఈడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, బుడ్డోడు, వాడికి ఎవరో ఏంటో తెలియదు. ఈ మనిషికైనా జ్ఞానం ఉండి అసలు ఈడు ఎవడో తెలియకుండా వాడు మాట నేను ఎందుకు వినాలి, ఎందుకు ఇట్లాంటి సందేహం వచ్చిందని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయొద్దు. ఆ కుటుంబం చిన్న భిన్నాలు అయిపోయిందండి. ప్రార్థనకు వచ్చిన జ్ఞానము లేని స్థితి. దేవుని వాక్యం అంటుంది, లెస్సైన జ్ఞానాన్ని, అది దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించి వాక్యాన్ని పరిశోధిస్తే దేవుని వాక్యం నీ జీవితానికి జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. లెస్సైన జ్ఞానాన్ని, వివేకమును నీవు భద్రము చేసుకొను అంటాడు. వివేచన కావాలండి, వివేచన కావాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక దున్నపోతు కళ్ళు ఎర్రజేసి కాళ్ళు దూతూ కొమ్ములు ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుందనుకో రోడ్డు మీద. వివేకం గలవాడైతే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? రా, నువ్వో నేను తెలిపోవాలి, రా తేల్చుకుంటారా అని ఎదురుగా కానీ నిలబడ్డాడంటే ఏం చేస్తుంది? దానికున్న కోపంతో వీడు కొమ్ములు పొడిచి ఎత్తి అవతల పడేసి చితకబాదేసి వెళ్తుంది. వివేకం గలవాడైతే ఏం చేస్తాడు? పక్కకి వెళ్ళిపోయి, ఓమ్మో ఇది వస్తుంది అని పక్కకి వెళ్ళిపోయి అది వెళ్ళిపోయిన తర్వాత వస్తున్నాడు. దేవుని వాక్యం అంటుంది, జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోవాలి. అవి నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా నీ జీవితం కాపాడబడి క్షేమముగా ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండాలి అంటే, నీ పాదము తొట్టిల్లిపోకుండా నీ జీవితం స్థిరపరచబడి బలాభివృద్ధిని పొందాలనుకుంటే, ప్రియ దేవుని ప్రజలారా, నీవు దేవుని సన్నిధిలో ఓ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నీ పాదము తొట్టిల్లకుండా నీ జీవితం స్థిరపరచబడి నీకు క్షేమం కలిగి అధికమైనటువంటి కృపను దేవుడు నీ జీవితానికి కలుగు చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా
అడుగులు స్థిరపరచి బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా బండపై నిల్పెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. స్తుతించెదను, ఘనపరతును, ఆరాధింతును నా యేసయ్యా. స్తుతించెదను, ఘనపరతును, ఆరాధింతును నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము. స్తుతించెదను, చప్పట్లు, ఆరాధించును నా యేసయ్యా. స్తుతించెదను, ఘనపరతును, ఆరాధించును నా యేసయ్యా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదము తొట్టెలని ఎక్క దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచి ఆయన ఎదుట సజీవ సాక్షులుగా నిలవబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. 3, నీ రాకపోకల యందు 121వ కీర్తన 8వ చరణంలో రాయబడుతున్న మాట, మధ్య మధ్యలో ఎందుకు ఆపుతున్నారు? మధ్య మధ్యలో అడుక్కోవాలా? చదవండి చదవండి అని అడుక్కోవాలా? రెఫరెన్స్ చెప్పినప్పుడు టపీమని చదివేయాలి, అంతేగాని ఆలోచించి మళ్ళీ మైకులో చెప్తే మళ్ళీ నేను చదువుదాం అనుకోకూడదు. చెప్పినప్పుడు వెంటనే చదివేయాలి. హల్లెలూయా. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడుతాడట. ప్రయాణాలు, రాకపోకలలో దేవుని యొక్క భద్రత. నీవు ఎలాంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నా ప్రయాణాలలో దేవుని యొక్క సంరక్షణ నీకుంటుంది. నీ మార్గములో ఆయన నిన్ను దేవుడు కునుకక నిద్రపోక నీ జీవితాన్ని భద్రతను కలుగు చేయగలిగినటువంటి వాడు. ఒకసారి కూటం ముగించుకొని బండి మీద వెళ్తా ఉన్నాను. నా వెనకాల ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎక్కించుకొని వెళ్తున్నాం. కూటం ముగించుకొని చర్చికి వెళ్తున్నాం. ఇది సీజన్ కనుక మీటింగ్స్కి తిరుగుతూ ఉంటే నిద్ర ఒకవైపున చల్ల గాలికి నిద్ర వస్తుంది. అప్పటికి
చాలా జాగ్రత్తగా నిద్రపోకుండా ఒక కన్ను మూసి ఈ కన్నుకి రెస్ట్ ఇచ్చి తోలే కాసేపు కుదరలా, మరలా ఈ కన్ను మూసి దీనికి రెస్ట్ ఇచ్చి తోలాను కాసేపు కుదరట్లా, కాసేపు ఈ కన్ను నిద్రపుచ్చి కాసేపు ఈ కన్ను నిద్రపుచ్చి తోలుతుంటే కుదరట్లే. ఒకసారి 2 కళ్ళు మూసాను, అమ్మో అని అరిసారు వెనకాల ఉన్నాడు. కారణం ఏంటంటే మట్టి గొట్ట ఎక్కి ఆగింది బండి, మట్టి గొట్ట ఎక్కి అట్ట ఆగింది బండి. అమ్మో అని కేకేశారు. నేను ఉలిక్కిపడి లేసి బ్రేక్ వేసా, బండి ఆగింది. ఇంకేముంది, చూస్తే ఎదురుగా నది, నీళ్లు ప్రవహిస్తున్నాయి నదిలో, నది ఒడ్డున ఉన్న రోడ్డు అది కొత్తగా వేస్తున్నారు. ఆ చల్లగాలికి నిద్ర వచ్చింది. మట్టి కొట్టగానే ఆడగాని లేకుండా ఉంటే అందరూ వెళ్ళిపోయి నదిలో పడిపోయేవాళ్ళం. వీళ్ళు వెనక జరి గట్టిగా అరిసేసరికి బ్రేక్ వేసి చూస్తే అంచుల్లో ఉన్నాం. దేవా నాయన, నువ్వు కునుకక నిద్రపోకుండా ఉన్నావు కనుక మేము కాపాడబడ్డాం తండ్రి, స్తోత్రం అని చెప్పారు. దేవునికి స్తోత్రం. రాకపోకలలో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క క్షేమం మన జీవితానికి ఆయన కలుగు చేయుటకు సమర్థుడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివితే, భయములు జలప్రవాహము వలె వారిని తరిమి పట్టుకొనును, తుఫానేమో ఎత్తుకెళ్ళిపోతుంది. చూడండి, జలప్రవాహములు తరిమి తరిమి పట్టుకుంటున్నాయట. రాత్రి వేళ వచ్చే తుఫాన్లు ఎత్తుకెళ్ళిపోతున్నాయి, ఊర్లు వాళ్ళన్నిటి ఎత్తుకెళ్ళిపోతున్నాయి, తరిమి 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 కొడుతున్నాయి. సృష్టి అంతా ఏకగ్రీవంగా తిరగబడిపోయింది దేశాల మీదకి. అయినా దేవుని యొక్క కాపుదల మనకి ఉంది అంటే దేవుడు మన మీద కనుదృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితపు ప్రయాణములో ఎదురుపడేటటువంటి ప్రతి పరిస్థితులు కూడా, ప్రార్థన మందిరానికి వచ్చి ఒక ఆయన ఎప్పుడు ప్రార్థన చేయించుకోడు, రాడు కూడా మందిరానికి. ఆ రోజు దూరం ప్రయాణమై వెళ్తున్నాడు, ఖత్తారుకి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ఎప్పుడు రాడు ప్రార్థన చేయించుకోవడానికి. ఆ రోజు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు కానీ ఈయన రాడు. ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చేరిన తర్వాత ఫోన్ చేశాడు, పాస్టర్ గారు, నేను ప్రార్థన చేయించుకోకుండానే వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నన్ను పంపించారు, వచ్చాను. నేను కానీ ప్రార్థన చేయించుకోకుండా మీ దగ్గర కానీ వచ్చుంటే ఇప్పుడు నాకు అడ్రస్ ఉండేది కాదండి అన్నాడు. ఏమిటి సంగతి అని అన్నాను. గాలిలో వెళ్తూ ఉంటేనండి విమానం సాంకేతిక లోపం వచ్చింది. ఏది పైన గాలిలో. ఇక వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారట, ఎవరి దేవుడు నన్ను తలుచుకోండి, బతికితే బతికినట్టు లేకపోతే లేదన్నట్టు. బస్సు కారు అయితే ఎట్టొకటి డోర్ తీసుకొని దూకేవచ్చు. అక్కడి నుండి ఎక్కడ దూకుతాడు, ఏడబడతాడు, ఇక్కడ ఏ స్థలంలో పడతాడు, అసలు కింద దాకా వస్తాడా? గాలిలో కూర్చొని, ప్రభువా ఎప్పుడు వెళ్ళనో ఈరోజే ప్రార్థన మందిరానికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చానయ్యా, నువ్వు కానీ నన్ను కాపాడావంటే ఇక నేను విడిచిపెట్టను తండ్రి, నన్ను కాపాడు నాయన, నాకు భద్రతను కలుగు చేయండి నాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రియులారా, ఆ ప్రార్థన బలం ఏం చేసిందంటే, అక్కడ లోపం ఉన్న దేవుడు దానికి భద్రతను కలుగు చేసి దగ్గరలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో దించేశారట బండి. దేవునికి స్తోత్రం. ఆయన నాతో చెప్తున్నప్పుడు నేను వాక్యాన్ని గమనించాను.
ఎక్కువగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని వింటున్నాం. గాల్లో కూడా జరుగుతాయంటే ఎందుకు జరగవు? ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు తిరుగుతూ ఉంటాయి, వాటి పైనే సంచారం. అవి ప్రతి వాడిని అడ్డుకోవటం ప్రయత్నం చేస్తూ ఉంటాయి, పైనుండి చేస్తూ ఉంటాయి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, రాకపోకలలో భద్రత అనేది నువ్వు భూమి మీద ప్రయాణం చేస్తున్నా, సముద్రంలో ప్రయాణం చేస్తున్నా, గాలి మార్గంలో ప్రయాణం చేస్తున్నా, నీ ప్రయాణం ఎలా చేస్తూ ఉన్నా కానీ నీ రాకపోకల యందు దేవుడు నీకు భద్రతనిచ్చి సంరక్షణ ఇచ్చి ఏ కీడు నిన్ను సంభవించనీయకుండా సురక్షిత క్షేమాన్ని కలుగు చేయగలిగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీకంటూ ఒక సంరక్షణ, నీకంటూ ఒక భద్రతనిచ్చి నీ వాహనానికి, నీవు నడిచి వెళ్ళేటప్పుడు నీ మార్గానికి, నీ కాళ్ళకి తొట్టిల్లు పాటు కలగకుండా గొప్ప భద్రత, గొప్ప సంరక్షణ ఇచ్చి ఎక్కడ కూడా నీవు తొట్టిల్లిపోకుండా నిన్ను కాపాడుటకు సమర్థుడుగా ఉన్నాడు. అందుకొరకే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ పాదాలకు తొట్టిల్లు పాటు లేకుండా నీవు చేసే ప్రతి ప్రయాణంలో భద్రతనిచ్చి. ప్రియులారా, వ్యాపారాలకు వెళుతూ ఉన్నా, వ్యవసాయం చేయటానికి వెళుతూ ఉన్నా, ఉద్యోగాలకు వెళుతూ ఉన్నా, చదువుకోవటానికి వెళుతూ ఉన్నా, దేవుని పరిచర్య కొరకు ప్రయాణాలు చేస్తూ ఉన్నా, మీ ప్రయాణాలలో దేవుని యొక్క సంరక్షణ మీకు ఇచ్చి, భద్రత ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, ఎక్కడ ఏ చోట కూడా నీ జీవితానికి కృంగుపాటు కలగనివ్వకుండా కునుకక నిద్రపోక కాపాడుతున్న ప్రభు నీ జీవితానికి సంరక్షణ ఇచ్చేవాడు. ఈరోజు నీ ప్రాంతాల్లో పరిచర్య ఉంది అనంటే, బంటుమిల్లు కానీ ఈ పెందూరులో పరిచర్య ఉంది అనంటే దేవుడు కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. గనుకనే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పెను తుఫాన్లు సంఘాలకు తగులుతూ ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నా, దేవుడు ఈ ప్రాంతపు పరిచర్యల మీద దృష్టి ఉంచాడు. గనుకనే దేవుడు కునుకక నిద్రపోక కాపాడుతూ ఏ ఒక్క ప్రాణి తొట్టిల్లిపోకుండా, ఏ ఒక్క విశ్వాసి తొట్టిల్లిపోకుండా ప్రతి ఒక్కరికి సంపూర్ణ భద్రతను దేవుడు కలుగు చేయటం ప్రారంభిస్తున్నాడు. ఇది దేవుని చేత నిర్ణయించబడినటువంటి పరిచర్యలు గనుక ఇది ఆగదు. ఈ పరిచర్య విస్తరించబడుతూనే ఉంటుంది. ఈ ప్రాంతపు పరిచర్యలు విస్తరించబడుతూనే ఉంటాయి. రాత్రింబగలు కునుకక నిద్రపోక ప్రభు కాపాడుతూ అద్భుత సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అందుకే ఈ రాత్రి ఆయన అంటాడు, నేను నిన్ను కునుకక నిద్రపోక కాపాడుతాను. 3 విషయాలు చెప్పాను. దేవుని సన్నిధిలో ఒక విలువైన తీర్మానం మన జీవితంలో కలిగితే ఆయన మన బ్రతుకులో ఆశ్చర్యక్రియలు చేస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. లేచి నిలవబడతారా? చాలాసేపు నుండి కూర్చున్నారు, లేచి నిలవబడండి. నీకను చూపులా పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును, కృపాదారము నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివాని వాత్సల్యమును, నీ కను చూపుల పరిధి నిలిపి చూపితివాని వాత్సల్యమును, కృపానిధివి నీవేగా నా యేసు రాజా,
నిన్ను సన్మానించెదను. కృపానిధివి నీవేగా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే, గ్లోరీ హల్లెలూయా. సన్నుతించెదను యెహోవా నీవే, అవని నిన్ను సన్నుతించెదను. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి, చూపితివాని వాత్సల్యమును. యేసయ్యా నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి, చూపితివాని వాత్సల్యమును. కృపాధారము నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని. స్తోత్రం హల్లెలూయా. నిన్ను సంరక్షించి నీకు భద్రతనిచ్చి హల్లెలూయా. సర్వసత్యములో నన్ను నీవు నడిపి, ఆదరించిన పరిశుద్ధాత్ముడా, నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి, చూపితివాని వాత్సల్యమును. కృపాధారము నీవేగా షాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాధారము స్తోత్రం శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్మానించెదను 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 సన్మానించెదను
నిద్రపోక కాపాడుతున్నవాడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చుతున్నవాడు, నీ ప్రాణాన్ని కాపాడుతున్నవాడు, నీ పాదాలకు తొట్టిల్లు పాటు కలగనివ్వకుండా రాకపోకలేదు భద్రతనిచ్చువాడు. ఇదిగో ఈ రాత్రి ఈ కుటుంబానికి సంరక్షణగా ఉండుటకై కునుకక నిద్రపోక అదిగో నిన్ను కాపాడుతున్నాడు, ఈ ప్రాణాన్ని కాపాడుతున్నాడు, వచ్చి ఉన్న ప్రమాదమును తప్పిస్తున్నాడు, దోషము నుండి తప్పిస్తున్నాడు. కుటుంబానికి సంరక్షణ, ఈ ప్రాంతానికి సంరక్షణ, సంఘానికి సంరక్షణ, జీవితానికి ఉజ్జీవత్వాల రగిలింప చేయుటకై, ఈ కన్నీటిని నాట్యంగా మార్చుటకై పరిశుద్ధాత్మని యొక్క ప్రవాహం తాకుతూ దర్శిస్తూ ఉన్నది. ఈ కన్నీటిని నాట్యంగా మారుస్తూ ఉన్నది. యెహోవా నీవే, యెహోవా నీవే, యెహోవా నీవే, నీవే 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 దయాళుడా, దయాళుడా, దయాళుడము నీవని దయాళుడము నీవని యెహోవా నీవే, నీవే నీవే ఆరాధనా, నీవే నీవే ఆనందము, నీవే 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 ఆరాధనా. ప్రభు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి చేతులెత్తి అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. కునుకక నిద్రపోక కాపాడుతున్న ప్రభు మన జీవితానికి సంపూర్ణ రక్షణ ఆనందాన్ని కలుగు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. వాక్యమయ్యున్న దేవుడు కృపలతో నింపి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించనయ్యున్నారు గనక స్తోత్రాలు చెల్లిద్దాం. బంటుమిల్లి, పెందూరు ఈ ప్రాంత పరిచర్యలు దేవుడు మహిమకరంగా మార్చి సంఘస్థులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వారు చేస్తున్న పనిపాటుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్నిచ్చి ప్రతి కుటుంబానికి భద్రతనిచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ కూడికలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు పేరు పేరున దీవించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణాత్మ దేహాలు సమర్పిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేయబోతూ ఉన్నా. జీవాధిపతివైన తండ్రి, పరిశుద్ధుడా, మీ దయగలిగిన నామాన్ని స్తోత్రం. నాయన రాత్రికాల సమయమందు ప్రభా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికను తండ్రి
ఇప్పటి వరకు మీ యొక్క ఆత్మ సారథ్యంలో మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. దయగలిగిన తండ్రి, ఈ రాత్రి వేళ వాక్యమై ఉన్నటువంటి మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి కూడి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రభా లేఖన సత్యాలలో నుండి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అను లేఖనములో నుండి తండ్రి ఈ రాత్రికాల సమయమందు తేటగా మీరు ముచ్చటించారయ్యా. భయంకరమైనటువంటి దుర్దినాలు, మనిషి యొక్క జీవితంలో కాపుదల, క్షేమము, నెమ్మది, ఆశీర్వాదము లేనటువంటి ఈ కాలములో తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ఏ విధమైన కాపుదల అనుగ్రహించనయ్యున్నారో లేఖన ఆధారముతో మీరు ముచ్చటించారయ్యా. నీకు స్తోత్రం తండ్రి. యెహోవా మీ ప్రాణములను కాపాడునని తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు. భయంకరమైనటువంటి చివరి దినాలు తండ్రి, లోకమంతా కూడా తండ్రి గత 2 సంవత్సరాలుగా తండ్రి మరణ భయముతో, కలవరాలతో, విచారముతో, దుఃఖముతో ఉండగా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఆ కీడంతటిలో నుండి కూడా తప్పించి సజీవులుగా బ్రతికించినటువంటి మీరు ఇక మీదట కూడా ప్రాణాలను కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు అయి ఉండి ఈ రాత్రి వేళ అభయముతో కూడిన నీ మాటల చేత మీరు ఆదరించినందుకొరకై స్తోత్రం నైనా. రాత్రి వేళ కలిగేటటువంటి భయము, పగటి వేళ కలిగేటటువంటి నైనా భయాలు, మధ్యాహ్నం అందు పాడు చేసే తెగుళ్లలో నుండి, రాత్రికాలము సంచరించేటటువంటి తెగుళ్లలో నుండి నైనా యెహోవా తప్పించి కాపాడునని తండ్రి లేఖనము సెలవిచ్చుచూ ఉండగా తండ్రి ఈ ప్రాంతంలో ప్రభా మా విశ్వాసుల కుటుంబాలను చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా దయతో నీ కాపుదల దయతో మీరు అనుగ్రహించండి స్వామి. నీకు స్తోత్రం నైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. కన్నీరు విడవకుండా కన్నులను తండ్రి జారి పడిపోకుండా పాదాలను కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు గనక ఈ దుర్దినాలలో ఏ ఒక్కరు కూడా జారిపోకుండా బలహీనులు కాకుండా ఒక్కొక్కరికి నీ గొప్ప కాపుదల కలుగు చేయండి. కుటుంబాల్లో, వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి భయాన్ని కూడా మీరు పోగొట్టండి నాయన. ప్రతి కలవరాన్ని కూడా మీరు తొలగించండి నాయన. ప్రతి కుటుంబంలో కూడా ఆశీర్వాదాన్ని, కాపుదలను, భద్రతను దయతో మీరు అనుగ్రహించండి స్వామి. నీకు స్తోత్రం నాయన. పాదములు తొట్టిల్లకుండా మీరు కాపాడగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నైనా. విశ్వాసములో, ఆత్మీయ యాత్రలో నడిపించబడే వారిని తొట్టిల్ల చేయుటకు నైనా ప్రయత్నించే శత్రు ప్రయత్నాలన్నిటిని కూడా దయతో మీరు తొలగించి నీ మాటల చేత ఏ ఒక్కరు కూడా తొట్టిల్లకుండా స్థిరపరచబడి ఆత్మీయతలో ఎదుగునట్లుగా పరిశుద్ధాత్మదేవా దయతో మీరు సహాయము చేయండి. లెస్ అయినటువంటి జ్ఞానము ద్వారా, వివేకము ద్వారా, తెలివి ద్వారా నైనా నీకు స్తోత్రం కాపాడబడతారని లేఖనము సెలవిచ్చుచూ ఉండగా కూడి వచ్చిన ఒక్కొక్కరికి కూడా దైవ జ్ఞానాన్ని, వివేకాన్ని, సుబుద్ధినిచ్చి నైనా శత్రువు చేతిలో పడిపోకుండా, కుటుంబాలు చిన్నాభిన్నమైపోకుండా, ఆత్మీయతలు దిగజారిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు తొట్టిల్లకుండా కాపాడండి. బాలురు అలసిపోతారు, యవనులు తొట్టిల్లిపోతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక ఈ రాత్రి వేళలో ప్రభా ఎందరైతే తీర్మానముతో నీ తట్టు చేతులెత్తి నీ కొరకు ఎదురు చూడాలని ఆశ కలిగి ఉన్నారు ఆ ఒక్కొక్కరిని కూడా దయతో మీరు బలపరచని నైనా. నూతన బలముతో, నూతన శక్తితో, నూతనమైనటువంటి అభిషేకము చేత ఒక్కొక్కరిని కూడా మీరు అభిషేకించి నైనా తొట్టిల్లకుండా అంతం వరకు కాపాడి నీ రాక కొరకు సిద్ధపరచని తండ్రి. ఇది మొదలుకుని నీ రాకపోకలు యెహోవా నిరంతరము నిన్ను కాపాడనని సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మెడలు చేయించినటువంటి ప్రయాణాలలో, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయము, చేతి పనులు, పాడి పంటలు సమస్తములో కూడా నీ కాపుదలనిచ్చి నైనా బిడ్డలకు ఉన్నతమైన దీవెన కలుగు చేయండి. ఏ నష్టము, ఏ కీడు, ఏ ప్రాణాపాయము ఎవరి గుడారాలకు సమీపించకుండా ప్రతి వారికి కూడా నీ కాపుదల దయతో మీరు అనుగ్రహించండి నాయన. ఎప్పటి వరకు ఈ పరిచర్యను మీరు కాపాడి ఉన్నారు నాయన. ఇక మీదట కూడా మీరు కాపాడగలిగిన దేవుడు కనుక ఈ పరిచర్యను మీరు కాపాడండి నాయన. విస్తరింప చేయండి నాయన. గుడారపు త్రాళ్లను విశాలపరిచి, దిట్టపరిచి ఉన్నతమైన అభివృద్ధి పరిచర్యలో కలుగునట్లుగా పరిశుద్ధాత్మదేవ దయతో మీరు కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి కాల సమయమందు ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించి నాయన ఈ ప్రత్యేక
ప్రత్యేక ప్రార్థనా కూడికను ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు నాయన. ఈ నీ మాటలను విని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కునుకక కాపాడి అంతవరకు నీ కృపలో భద్రపరిచి నీ రాక కొరకు సిద్ధపరచండి. మీ పక్షంగా మీ దాసులను బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రం. ఇంకను అధికమైన కృప, నూతనమైనటువంటి అభిషేకము, కొలతలేని ఆత్మను ప్రకటననిచ్చి శక్తివంతంగా మీ పరిచర్యలో వాడుకొని మహిమను పొందుకొని మమ్మల్ని అందరినీ మీ రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం కూడి వచ్చిన ప్రజలకు, స్థానిక సంఘానికి, సేవకులకు దేవుని యొక్క కృప ఆశీర్వాదములు ఎల్లవేళలా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.